కనికరము గల దేవా, చేయి విడువని దేవా, నిబంధనను మరచిపోని తండ్రి, మీకు స్తోత్రాలు. సమయంలో మీ సేవకుని మరుగు చేసి కొద్ది నిమిషములు మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని మా మంచి బోధకుడు ఆయన యేసునామమున వేడుకొనుచున్నాము. మా పరమ తండ్రి. కూర్చున్నాము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. చేతులెత్తండి. హుషారుగా దేవుని సన్నిధిలో చదువుబడిన వాక్య భాగములో దేవుడు కనికరము గలవాడు, మనలను విడువని వాడు, మనతో చెప్పిన మాటను, పితరులతో చెప్పిన మాటను నెరవేర్చువాడు అని వాక్యములో చదువుకున్నాం. ఆయన కనికరము కొంతకాలం ఉండేది కాదు. మనుషులైతే కొంతకాలం ప్రేమ కనికరము చూపిస్తారు, ఆ తర్వాత వారు కఠినులైపోతారు. కొంతకాలానికి వారిలో ప్రేమ అనేది ఉండదు. అయితే దేవుడి కనికరము మితి లేనిది, నిత్యం ఉండేది అని పరిశుద్ధ గ్రంథములో, కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 156వ వచనములో, యెహోవా నీ కనికరములు మితి లేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఇక్కడ కూడా రాయబడిన మాట ఏమిటంటే, దేవుని కనికరము లేక దైవ కనికరము ఎలాంటిది అంటే మితి లేనిది. దానికి ఇంత అని హద్దు లేదు. దేవునికి మన మీద ఇంత కనికరం ఉందని చెప్పడానికి వీలు లేదు. ఆయన కనికరమునకు మితి లేదు అనే మాటను ఈ వచనములో కూడా మనము చూస్తూ ఉన్నాం. అనగా నిరంతరము ఉండేది దేవుని కనికరము, నిరంతరము ఉండేది. కీర్తనల గ్రంథము 103వ సంకీర్తన 117వ వచనములో చూస్తే, 103:17 వచనం, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టుడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప లేక ఆయన కనికరము యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరముల నిలుచును. మా బాగా వినాలి. దైవ కనికరాన్ని మనం పొందుకుంటే అది మన వరకే కాదు కానీ మన పిల్ల పిల్లల వరకు ఆయన కనికరము నిరంతరం ఉండేది. అది హద్దులు లేనిది. ఇంత అని హద్దులు వేయడానికి వీలు లేదు. 108వ సంకీర్తన 4వ వచనం, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడముగా నిన్ను కనపరుచుకొనుము. గమనించాలి, ఆయన కనికరము లేక ఆయన కృపకు హద్దులు లేవు. కృప, కనికరము, ప్రేమ అన్ని ఒకే భాష కనుక 119వ సంకీర్తన 64వ వచనములో కూడా చూస్తే బాగా వినండి, యెహోవా భూమి నీ కృపతో లేక నీ కనికరముతో నిండి ఉన్నది.
నీ కట్టడలను నాకు బోధింపుము. నాకు బోధింపు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు దైవ కనికరము, దైవ కృప గురించి బైబిల్లో మనకు కనబడుతుంది. ఇంతకీ కనికరం అంటే ఏమిటి? అందరూ వినాలి బాగా. కనికరం అంటే ఏమిటి, దాని అర్థం ఏంటి, దాని భావం ఏంటంటే, కొన్నిసార్లు మనము కొంత మీద కనికర పడతాం, జాలి పడతాం, బాధపడతాం. మరలా ఏమనుకుంటామంటే మనకెందుకు వచ్చిందిలే అని వెళ్ళిపోతాం. అంటే వారిని దాటి వెళ్ళిపోతాం, వారికి సహాయం చేయం, మనకు తోచినది మనం ఏది చేయము. కనికరం అంటే అర్థం ఏమిటంటే సహాయము చేయుట. అందుకనే ఫస్ట్ లోనే చదువుకున్నాం కదా, ఏమని వ్రాయబడింది అక్కడ? 4వ అధ్యాయం 31వ వచనములో, ద్వితీయోపదేశ కాండం 4:31వ వచనములో, యెహోవా నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఎలాంటి వారట? మన దేవుడు ఎవరు? మాట్లాడలేదు, అందరూ చెప్పాలి. మన దేవుడు ఎవరు? కనికరం ఉన్నవారా, కనికరం లేనివారా? గట్టిగా చెప్పండి. కనికరము గల దేవుడు. గనుక ఆ కనికరము గల దేవుడు ఏం చేస్తాడట? మన చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టడంట, పట్టుకునే ఉంటాడు. మనం అనుకుంటాం దేవుడు విడిచిపెట్టాడేమో అనుకుంటాం మనం. ఆయన అంటున్నాడు, నీ చెయ్యి విడువడు, నీకు నాశనము కలిగించడు. అంత మాత్రమే కాకుండా నీతో, నీ పితరులతో ప్రమాణం ఏదైతే నిబంధన చేశాడో, ప్రమాణం చేశాడో, నిబంధనను మరచిపోడు, మాటించి మరచిపోడు. కాబట్టి దేవుడు కనికరము గలవాడు. కనికరం అంటే అర్థము చెప్పడము జరిగినది కదా, సహాయము చేయుట. దేవుని మనస్సు ఏమిటంటే తన బిడ్డలైన వారికి, తన యొద్దకు వచ్చిన వారికి, తన సహాయమును కోరిన వారికి తప్పకుండా ఆయన సహాయమును కలుగజేసేవాడు. ఆయన భూమి మీద ఉన్న దినములలో అనేక మంది మీద ఆయన కనికర పడినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటిగా మనము చూసినట్లయితే ఎందరో రోగులైన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాలలో ఆయన యొద్దకు వచ్చారు. దయచేసి మనసు పెట్టి వినట్లేదు అయ్యా అమ్మ, వినండి, దయచేసి వినండి. ఆయన యొద్దకు అనేక మంది వచ్చారు. గుడ్డివారు వచ్చారు, కుంటివారు వచ్చారు. అయితే వారందరి మీద ఆయన ఏమి చూపించారో మనము చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో వారి మీద ఆయన చూపినది ఏమిటంటే కనికరము. 14 మత్తయి. ఆయన వచ్చి గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి, బాగా వినాలి మాట, ఆయన యొద్దకు వచ్చిన వారి మీద, తన యొద్దకు వచ్చిన విస్తారమైన ప్రజల మీద. ఆయన అరణ్య ప్రాంతములకు వెళితే అక్కడికి విస్తారమైన ప్రజలు వచ్చారు. ప్రభు దగ్గరికి విస్తారమైన ప్రజలు వస్తే ఆయన యొద్దకు వచ్చిన ప్రజల మీద, దయచేసి ఇలా చూడండి, మనసు పెట్టండి. కిందికి చూస్తే ప్రయోజనం, కిందికి చూస్తే మీకు అర్థం కాదు. తన యొద్దకు వచ్చిన వారి మీద ప్రభు ఏం చూపించారట? కనికరపడి. కనికరపడి ఏం చేశాడు? వీరికి బాధలున్నాయి, కష్టాలున్నాయి, నేనేం చేయగలను, వీరి మీద జాలి మాత్రమే చూపించగలను అని వెళ్ళిపోలేదు. ఉన్నారు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే వ్యాధితో ఉన్నారో వారందరినీ స్వస్థత పరచరు, అంటే బాగు చేశారు. కనికరము చూపించి విడిచిపెట్టి వెళ్ళలేదు, కానీ కనికరపడి వారికి సహాయము చేశారు, వారిని బాగు చేశారు, వారిని స్వస్థత పరిచారు ప్రభు. ఇక రెండవదిగా మనము చూసినట్లయితే యేసు వారు ఒక విధవరాలి కుమారుడు చనిపోయి ఆ నాయిను అనబడే గ్రామమునకు చెందిన విధవరాలి కుమారుడు చనిపోతే
ఆ తల్లి ఎంతో దుఃఖపడుతుంది, ఎంతగానో కన్నీళ్లు కారుస్తుంది. నిజమే, ఏ తల్లైనా తన కుమారుడు చనిపోతే ఒప్పుకుంటుందా? రాత్రి నేను వస్తూ ఉండగా, బల్లార్ నుంచి వస్తుండగా ఒక తండ్రి ఫోన్ చేశారు. ఒక్కడే కుమారుడు, చాలా సీరియస్గా ఉన్నాడయ్యా, ఓపిడిలో ఉన్నాడయ్యా, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, ఒక్కడే కుమారుడయ్యా, డెంగ్యూ జ్వరం వచ్చిందయ్యా, మొత్తం రక్త కణాలను తగ్గిపోయాయని డాక్టర్లు మా వల్ల కాదంటున్నారయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, నా కుమారుడు ఏడుస్తుంది. చెప్పాను, భయపడద్దు, ఫోన్ స్పీకర్ ఆన్ చేయి, నేను ప్రార్థన చేస్తాను, మన దేవుడు కార్యం చేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుని వైపు చూడు. ఆ కుమారుడికి ప్రార్థన చేసి ధైర్యం చెప్పడం చేయండి. ఆ బిడ్డ కోసం రాత్రి నాకు 2 గంటల దాటిపోయిన నిద్ర రాలేదు. ఒకవైపు వాక్యం సిద్ధపడుతూ, ఒకవైపు ప్రభుని స్తుతిస్తూ, మరొక వైపు ఆ కుమారుని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను ప్రార్థనలో. ప్రభా, ఆ కుమారుని జ్ఞాపకం చేసుకోయా, ఏదో రీతిగా నీవు కార్యం చేసి ఆ కుమారుడు సాక్ష్యం చెప్పాలి మీ సన్నిధిలో. కాబట్టి మన దేవుడు కారుస్తూ ఉంది, రోధిస్తూ ఉంది, అంగలారుస్తూ ఉంది, గుండెలు బాదుకుంటుంది. అయ్యో, నాకున్న ఒక కుమారుడు చనిపోయాడే, అంతకు ముందు ఆమె భర్త చనిపోయాడు. ఒకవేళ భర్త ఉన్నా, నా భర్త ఉన్నాడు లేనే కొంచెమైన ధైర్యం ఉంటుందేమో. ఎక్కువగా ఏడుస్తూ ఉంటే భర్త వచ్చి ఓదారుస్తాడేమో. ఎందుకు ఏడుస్తావులే, అయిపోయిందిలే, ఇక దేవుని వైపు చూద్దాములే, ధైర్యముగా ఉందాములే అంటాడేమో. కానీ ఆమెకు భర్త లేడు. మొదటిగా భర్తను కోల్పోయిన ఒక బాధ, దుఃఖం. ఒక్కడే కుమారుడు, ఆ కుమారుని కొరకే బ్రతుకుతుందా తల్లి. అయితే ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఎంత దుఃఖం, ఎంత బాధ. పాడిగట్టుకొని తీసుకెళ్తుంది, అంత అయిపోయింది. ఇంకంత సమాధికి రెడీ అయిపోయింది. గుంత తీసి రెడీగా పెట్టారు, పాడి కట్టారు. చూడండి ఆయన వినాలి దయచేసి తలకి దిగిపెట్టు. శవాన్ని తీసుకొని వెళ్తుంది. శవాన్ని మోసుకొని వెళుతూ ఉంటే జీవము గల దేవుడే, ఈ లోకమునకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ శవమునకు ఎదురుగా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఎదురుగా వచ్చి ఆ తల్లి రోధిస్తూ ఉంటే బైబిల్లో వ్రాయబడింది, ఆమె కుమారుని మీద కాదట, ఆ రోధించుచున్న ఆ తల్లి మీద కనికరపడ్డాడట మన ప్రభు. దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, ప్రభువు ఆమెను చూచి, బాగా వినాలి, ప్రభువు ఆమెను చూచి ఏపడి కనికరపడి, ఆమె ఏడుస్తుంటే ఆయన మనసులో కనికరం వచ్చేసింది, ఆయన మనసులో జాలి వచ్చేసింది. అయ్యో, ఈమె ఇంతగా ఏడుస్తుంది, ఎంత దుఃఖమో, ఎంత బాధో అని చెప్పి ఆమె మీద కనికరపడి, అమ్మా ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు, నేను వచ్చాను కదా, నేను జీవము గలవాడను కదా, మరణాన్ని జీవముగా మార్చగలిగిన శక్తి నాకున్నది కదా, ఈ లోకానికి వచ్చింది, ఇదిగో నేను జీవమును ఇవ్వడానికే కదా, ఇదిగో నీవు భయపడవద్దు, ఏడవవద్దు అని చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టుకొని, మోయించున్న వారిని ఆగండి బాబు అని పాడిని ముట్టుకొని అంటున్నాడు, ఏమనమ్మా, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుంటుంది. మాట్లాడుతున్నాడు. అందుకనే కనికరము నీలో ఉంటే, లేక కనికరం అనేది అర్థం ఏంటంటే సహాయము చేయుట. కనికరం యొక్క అర్థం ఏమిటంటే సహాయము చేయుట. ఆమె మీద కనికరపడి దాటి వెళ్ళిపోలేదు ప్రభు.
2 మాటలు చెప్పి మనమైతే ఇంకేం చేస్తానులేమ్మా మరలా తెచ్చుకుంటావా అప్పుడు అంటారు కదా, చనిపోయిన వాళ్ళు చూసి ఎక్కువ ఏడుస్తుంటే తెచ్చుకుంటావా, ఇక తెచ్చుకోలేములేమ్మా, మన వల్ల కాదులేమ్మా, మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాలి, ఏడ్చొద్దమ్మా, ధైర్యం తెచ్చుకోద్దండి అని చెప్పి కన్నీళ్ళు తుడిచి మనం కూడా కొద్దిసేపు ఏడ్చి తర్వాత ఏం చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ ప్రభు అక్కడ కనికరపడి అక్కడ ఆగి, ఇదిగో నేను నీకు సహాయం చేస్తానని చెప్పి ఆ చనిపోయిన కుమారుని ఆయన ముట్టి పిలువగానే ఆ చనిపోయిన కుమారుడు లేచి కూర్చున్నాడు. ఆయన కనికరము సహాయం చేసి. గమనించాలి ప్రియులారా. ఇక మరొక విషయాన్ని మనము చూసినట్లయితే 4వదిగా దైవ కనికరము ఒక దాసుని మీద, అనగా తన యొక్క అప్పును, ఎంతో అప్పు చేసుకున్నాడు, చాలా అప్పు చేసుకున్నాడు ఒక యజమాని దగ్గర. మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వచనం. అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నాడు. అప్పించిన ఆయన అన్నాడు, రే నువ్వు అప్పు కట్టలేవు కానీ నీకు ఆస్తులు కూడా ఏమి లేవు. అప్పట్లో మనుషుల్ని కొనుక్కునేవారు, మనుషుల్ని అమ్మేవారు, మనుషుల్ని కొనుక్కునేవారు. కాబట్టి నీ భార్యను, నీ పిల్లల్ని అందరు నమ్మేసి నా అప్పు కట్టరా అని నిలబెట్టారు. ఏం చెయ్యాలి? మత్తయి సువార్త 18:27. అప్పు తీర్చుటకు వారి యొక్క ఏమీ లేనందున యజమానుడు వారి భార్యను పిల్లలను వారికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడలో ఓర్చుకోయ్యా, నా దగ్గర ఏమి లేదయ్యా అయ్యా అని సాగిలపడ్డాడట. సాగిలపడితే నీకు అంత చెల్లిస్తానయ్యా, కొద్దిగా ఆలస్యమైన ఇస్తానయ్యా, ఆలస్యం అవుతుంది, నీ అప్పు నేనేం ఎగరగొట్టనులయ్యా, ఏదో సమయానికి ఇస్తానయ్యా, అంత నా మీదంతా ఇది చేయొద్దయ్యా అని చెప్పి బతిమాలుతుంటే ఆ దాసుని యజమానుని కట వాడు బతిమాలుతుంటే ఏమొచ్చిందట? కనికరం వచ్చిందట. ఏమొచ్చింది? కనికరం వచ్చి అంటున్నారు, రే అంతగా బతిమాలుతున్నావు కదా, అంతగా బతిమాలుతున్నావు, ఇవ్వలేనంటున్నావు కదా, సర్లేరా ఎందుకు బాధపడతావు, నీ అప్పు చెల్లించానుకో, నీ అప్పు మాఫ్ చేశాను వెళ్ళిపో. గవర్నమెంట్ వాళ్ళు మాఫ్ చేస్తారు చూడండి. ఒక్కోసారి రైతులందరూ అప్పు తీసుకుంటే సీఎం గారు వచ్చి ఏమంటారు చెప్పండి, ఈసారి రైతులందరి అప్పు మాఫీ చేస్తాను నన్ను గెలిపిస్తే అని చెప్పి మొదటిగా అప్పు మాఫీ అని చెప్పి సంతకం చేస్తారు చూడండి. ఈ యొక్క యజమానుడట వాడు అంతగా బ్రతిమాలుతుంటే వాడి మీద కనికరపడి ఏం చేస్తున్నాడట? వాడిని విడిచిపెట్టి వాడి అప్పునంతటిని క్షమించాడని. కట్టకపోతే మనకు బ్రతుకోపరా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యజమాని యొక్క కనికరము కనబడుతుంది. మన యజమానుడు దేవుడే, మనము కూడా దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎంత రుణమో! అందుకనే ఈ రోజున ఆరంభం నుంచి నా మనసు అంతా కన్నీళ్లతోనే ఉంది, దుఃఖముతోనే ఉన్నది. అంటే ఏదో శ్రమ ఉందని కాదు, దేవుడు చేసే కార్యాలు, దేవుడు చేసే కార్యాలు. నిన్నటి దిన మనకు టైం లేదు, ఇంకా పనులు ఉన్నాయి, ఇక్కడ చూసుకోవాలి, అక్కడ చూసుకోవాలి. కొన్నిసార్లు ఫోన్ చేస్తుంటే కూడా మరలా వారికి ఫోన్ చేయలేకపోతున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారో ఏమో, మర్చిపోతున్నాను, అలా వెళ్ళిపోతున్నాను. ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాను. నిన్న సన్నిధి కూర్చుని కావాలి, మరలా రేపు వెళ్ళి కొందామంటే రేపు ఇంకా పనులు ఉన్నాయి, ఈ పనులు ముగించుకోవాలి. భోజన ఏర్పాట్లకు మిగిలిన ఏర్పాట్లన్నీ చూసుకోవాలి. నిలువ సొమ్ము లేదు. అయితే నిన్నటి దినమున చాలా అవసరత ఉంది.
కొంతమందిని అడిగాను, వారి దగ్గర ఉంటే ఇచ్చేవారు, కానీ వారు ప్రయత్నం చేస్తున్నారు, కానీ అవ్వలేదు. ఎందుకో నా మనస్సును వెళ్ళిపో, బళ్ళారికి వెళ్ళిపో, ఉండొద్దు, బళ్ళారికి వెళ్ళిపోయి చైర్స్ అన్ని రెడీ చేసుకో, కుర్చీలన్నీ రెడీ చేసుకో. నేను శాంతిరాజు వెళ్ళా, అక్కడ ఆ కుమారులను దింపి, నాకు వేరే పనులు ఉన్నాయి, నేను వస్తాను, మీరు చూసుకోండి అయ్యా అని చెప్తే అక్కడికి కుమారుడు రంగా కూడా వచ్చారు. ఇద్దరం వెళ్ళాం, షాపులన్నీ తిరిగాం. ఎక్కడ చైర్స్ దొరకట్లేదు. మనం ఫస్ట్ వేసే ఆ చైర్స్ దొరకట్లేదు. తిరుగుతున్నాను, చేతిలో ఏమి లేవు, చెప్పండి గట్టిగా, ఛార్జింగ్ కూడా లేవు. దశభాగం తీసుకెళ్ళాను. దేవా క్షమించిన ఆయన, పెట్రోల్కి ఖర్చులకి ఒక 200-300 దశభాగం తీసుకొని వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడో, ఎంత కనికరము గల దేవుడో. ఇందాక మనం చదువుకున్నట్లుగా ఆయన మనలను ఏం చేయడట, చెయ్యి విడువడు. మనం అనుకుంటాం విడిచిపెట్టేస్తాడేమో, అయిపోయిందిలే మా బతుకు అని చెప్పి. దేవునికే ఘనత కలుగును గాక. అద్భుతం ఏమిటంటే, నేను అక్కడ తిరుగుచూ ఉండగా ఒక కుమారుడు ఫోన్ చేస్తాడు, అయ్యా నా దగ్గర వేరే దానికి కొంత డబ్బులు పెట్టుకున్నాను, కొంత సొమ్ము పెట్టుకున్నాను. ఆ బాబుని అడగలేదు, నేను అందరిని అడిగాను. నా దగ్గర వేరే అవసరానికి పెట్టుకున్నానయ్యా, ఇదిగో మీ దగ్గర ఏమి లేదంటున్నారు కదా, ఇది నేను మీకు ఇస్తాను, తర్వాత నాకు ఇవ్వండి అని ఆ కుమారుడు వచ్చాను. ఫోన్ చేసి ఎలాగొస్తుందో సహాయం. ఆ చైర్స్ అన్ని చిన్న దాదాపుగా దేవుడికి ఘనంగా ఉండాలి. మోషేతో దేవుడు అంటాడు, మోషే ప్రత్యక్షపు గుడారము కట్టి అందులో నేను కూర్చోడానికి, నా ప్రజల్ని ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు, నా ప్రజల్ని దీవించడానికి వచ్చినప్పుడు, నేను నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు కరుణాపీఠం మీద నుంచి నేను మాట్లాడతాను అన్నాడు దేవుడు. ఎందుకు చైర్స్ వేయాలి అని కొంతమంది ఆలోచన. చైర్స్లో దేవుడు కూర్చుంటాడా? ఈ బైబిల్ మిషన్ వాళ్ళకి పిచ్చి కాకపోతే, బైబిల్ మిషన్ వాళ్ళకి పిచ్చి ఎక్కువ అని కొంతమంది అనుకోవచ్చు. కూర్చుంటాడా? మరి దేవుడు ఆకాశములు పట్టజాలని దేవుడు మోషేతో అంటున్నాడు కదా, నీవు కరుణాపీఠం ఏర్పాటు చేయి, ఆ పీఠ మీద నేను కూర్చొని నీతో మాట్లాడతాను, ప్రజలను నేను ఆశీర్వదిస్తానన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆసనాలు వేయాలి. లాస్ట్కి అనుకున్నాను, అన్ని కాకపోయినా ఒక్కటైనా వేద్దాం, తర్వాత వేసుకుందాంలే. అలాగే వెళ్ళాను తీర్మానంకి. నా దగ్గర డబ్బులు లేవు, కానీ అన్ని మాట్లాడేసి రేపు ఆదివారం ఏమైనా కానుకొస్తే కొనుక్కుందాంలే అని. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఆయన చేసే కార్యాలు అలాగే ఉంటాయి. కనికరము గలది. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మన చేయి విడిచిపెట్టడు. నిన్న దినం అది తలంచుకునే రాత్రి నిద్ర రావట్లేదు. ఎన్ని కార్యాలయాలు నీవు, ప్రతి అవసరత మీరు ఎరిగి ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. నా ప్రక్కనే ఉన్నాడు ఆయన, నా శ్రమంతా చూస్తున్నాడు, పనంతా చూస్తున్నాడు. ఎంత పని, ఎంత ప్రయాస అవసరం లేదు. మీరు ఇచ్చే కానుకలన్నీ దర్జాగా తీసుకుని వాడుకోవచ్చు, దండిగా బాగా చేసుకోవచ్చు. పాత కారు అవసరం లేదు, కొత్త కారు కొనొచ్చు. బాడిగింట్లో అవసరం లేదు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకు ఈ ప్రయాస? ఈ జీవం పోతే ఏం చేయలేము దేవుని కొరకు. ఇది ఉండగానే ఏదో ఒకటి చేయాలి. నా దేవుని కొరకు చేయాలి, ఎంతైనా చేయాలి, చివరి వరకు చేయాలి. ఈ ప్రాణం పోయేంత వరకు, ఈ ఊపిరి పోయేంత వరకు. ఊపిరున్న వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే. ఊపిరున్న నీతోనే జీవిస్తా,
ఒకసారి అందరూ చేతులెత్త. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీ కొరకే జీవిస్తా. ఎందుకంటే ఆయన మనతో ఉన్నారు. ఆయన మన మీద కనికరము చూపించే దేవుడు. మనిషి యొక్క కనికరము అది స్వార్థముతో కూడినది, కానీ దేవుని కనికరము క్షమాపణతో కూడినది. దేవుని కనికరము సహాయము చేసేది.
ఆయన కనికరము చూపించారు. విధవరాలి కుమారుని మీద ఆయన కనికరము చూపించారు. మన రుణమంతా, మన రుణం మనం అనుకుంటున్నాం దేవునికి మేము ఎంతో ఇచ్చాం, ఎంతో చేశాం, ఎంతో బాగా ఉన్నాం. ఆయన కట్టమంటే కట్టలేదు, కట్టమంటే కడతామా? మాట్లాడలేదు. నీకు ఇన్ని రోజు ఇన్ని మేలు చేశాను, నీ గుండె ఆగిపోకుండా, నీ ప్రాణం పోకుండా, 2 సార్లు కరోనా వచ్చినా, మీ ఇంటి పక్కన వారు చనిపోయినా, మీ వీధిలో వారు చనిపోయినా, మీ గ్రామంలో వారు చనిపోయినా, నిన్ను ఆ మరణం నీ దగ్గరికి రాకుండా చేశాను. నేను ఆజ్ఞాపించింటే మరణం వచ్చేది. ఇంత చేశాను, కట్టు ఇప్పుడంటే, బాకీ కట్టంటే కడతామా? అందుకే అయ్యగారు ఎప్పుడు పాడుకుంటాం కదా, అయ్యగారు పాడారేమని, నీ రుణము తీర్చలేదు, ఎప్పటికీ తీర్చలేదు. తీర్చలేనని ఉండిపోతే అది తప్పు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, మనకు తోచింది చేయాలి దేవుని కొరకు. కనుక మరొక విషయాన్ని, తండ్రి యొక్క కనికరము. తన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దురలవాట్లకు బానిసై చెడు సహవాసములో తాను జీవిస్తూ, పాపము చేయించు, దుర్వ్యాపారము చేయించు, తన యొక్క తండ్రి ఆస్తినంతటిని కూడా నష్టపరిచాడు. తండ్రి ఆస్తి అంతటి నష్టపరిచి తండ్రికి దూరం అయిపోయిన కుమారుడు ఒక రోజున తిరిగి వస్తూ ఉన్నాడు, తప్పు తెలుసుకొని. అయితే ఆ తండ్రి ఆ కుమారుడి మీద ఏం చూపించారో లూకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వచనములో, వాడికా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి, ఏ పడి? గట్టిగా చెప్పండి. తండ్రికి ఏమొచ్చిందట? కనికరం వచ్చింది. ఇన్ని తప్పులు చేశాడు కదా వీడు. మనమైతే ఏమంటాం? ఎరా దుర్మార్గుడా, ఆస్తి అంతా నాశనం చేసి పెట్టాడు, ఎలా పుట్టావురా, నీకు అంత తీసుకెళ్ళి అంత నాశనం చేశావు కదా, కొంపకు చెడురా నీవు అని చెప్పి చెడ్డ చెడ్డ మాటలు తిట్టేస్తారు. ఎందుకు వచ్చావు మళ్ళా పో అంటావానమా? పోరా చావపో, ఆ రోజు చచ్చాననుకున్నాను, ఇంత అవమానం చేసి మళ్ళీ ఎందుకు వచ్చావు నా ఇంటికి పో. మీరైతే అంటారా? మాట్లాడుతున్నారు. కానీ తండ్రిలో అదేమి లేదు. నా కొడుకే కదా తప్పు చేశాడు, తెలుసో తెలియదు. నేను జాలి చూపించకపోతే వాడిని ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి ఆ కుమారుడు వస్తూ ఉంటే వాని మీద కనికరపడి పరిగెత్తి వారికి ఎదురు పరిగెడుతున్నాడు తండ్రి. ఎంత ప్రేమో చూడండి, పరిగెడుతున్నాడు. నా కుమారుడు ఎలా వస్తూ ఉన్నాడు, దారిలోనే వెళ్ళాడు అని చెప్పి పరిగెట్టి వాడి మెడ మీద వాడు వాసనతో ఉన్నాడు. అవన్నీ పట్టించుకోలేదు, వెళ్ళి కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనేను, ముద్దు పెట్టేసుకుంటున్నాను. కుమారుడా వచ్చేసావు, చాలురా, చచ్చిపోయి బ్రతికేవురా, తిరిగి వచ్చావు, తప్పిపోయి దొరికావురా, నీవు వచ్చావు, చాలురా. ఫస్ట్ స్నానం చేయండి నా కుమారునికి, వస్త్రాలు వేయండి నా కుమారునికి, ఉంగరం తొడగండి నా కుమారునికి, విందు చేయండి నా కుమారుడు వచ్చాడు, విందు చేయండి. తండ్రి యొక్క కనికరం. మన పరలోకపు తండ్రి కూడా మనం ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు ఆయనకు దూరం అయిపోయినా, ఎన్నిసార్లు ఆయన అవమానపరిచినా ఆయన మనసులో పెట్టుకోవట్లేదు. పలుమార్లు మన మీద ఆయన ఏం చూపిస్తున్నారు చెప్పండి? కనికరమే చూపిస్తున్నారు. కోపము చూపిస్తే నాశనం అయిపోతాం. ఆయన కోపపడితే మనం బ్రతకగలమా? తండ్రి కోపపడితే మన ప్రాణం ఉండగలదా? మన గుండె ఆ క్షణములోనే ఆగిపోతుంది. ఆయన కనికరమును బట్టే మనము క్షేమముగా ఉన్నాం. తండ్రి యొక్క ప్రేమ. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఆయన కనికరము గలవాడై తన బిడ్డలైన వారికి కూడా చెప్తున్నాను ఏమనంటే, మీలో కూడా కనికర స్వభావం ఉండాలి. మనలో ఏముండాలి? గట్టిగా చెప్పండి.
అందుకే ప్రభు అన్నారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనములో ఏమన్నారు? మత్తయి సువార్త 5:7, కనికరము గలవారు ధన్యులు. ఎవరు? కఠినులా? కనికరానికి ఆపోజిట్ ఎవరంటే కఠినుడు. మనస్సు కఠినంగా ఉంటుంది, వారి మనస్సు మారదు. కనికరము గలవారు ధన్యులు, వారికి కూడా దేవుని కనికరం తప్పకుండా దొరుకుతుందట. మనము అందరి మీద కనికరం చూపించాలి. ఎవరి మీద చూపించాలి? మీరైతే అందరి మీద చూపిస్తారేమో, అయ్యా మేము అందరి మీద చూపించడం మాకు కుదరదు అంటారు కొంత. అలాంటి వారంటే మాకు అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళు ఎంత చేశారో ఎంత బాధ పెట్టారో మీకేం తెలుసు, మీరు వాక్యం చెప్తారు అంతే మీకేం తెలుసు. బైబిల్ చెప్పుచున్న మాట, నీవు కనికరము పడకపోతే, నీవు ఎదుటి వారి ఎడల కనికరము చూపించకపోతే దైవ కనికరాన్ని పొందుకోలేవు. దేవుడు కూడా నీ మీద కనికరము చూపడు. నిన్ను బాధ పెట్టిన వారు కావచ్చు, నిన్ను గాయపరిచిన వారు కావచ్చు, నిన్ను తిట్టిన వారు కావచ్చు, నిన్ను అవమానపరిచిన వారు కావచ్చు. ప్రతి ఒక్కరి మీద దేవుని పిల్లలకు ఉండవలసినది ఏమిటంటే కనికరము. మనము అందరినీ కనికరం అందరి మీద చూపిస్తే ఆయన కనికరం ఎల్లప్పుడూ మన మీదే ఉంటుంది. కొట్టదు చెప్ప. ఇక లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ మాట, కనికరము లేని వారి మీద దేవుని కోపం వస్తుంది. ఎవరిలోకి కనికరం ఉండదో, కఠినం ఉంటుందో, దేవుని యొక్క వాక్యములో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడు. కనికరము చూపని వారికి కనికరము లేని తీర్పు, కఠినమైన తీర్పు దేవుడు తీరుస్తాడు. వారికి చాలా భయంకరమైన శ్రమ కలుగుతుంది కనికరము లేని వారికి. అందుకని అందరి మీద కనికరం చూపించి మన ప్రభువు అన్నారు కదా, లూకా సువార్త 6వ అధ్యాయములో 32వ వచనము నుండి చదవండి. ఒక్కసారి అందరు లేచి నిలబడండి. ఎవరు బయటకు వెళ్ళొద్దండి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును. ఈ ప్రభు మాటలు బాగా వినాలి. మనం ఎవరి మీద ఎక్కువ కనికరం ప్రేమ చూపిస్తాం చెప్పండి? మనతో బాగా స్నేహం ఉన్నవారు, మనతో బాగా మాట్లాడే వారి మీదే మనము ఏం చేస్తాం? ఇంకా ఎక్కువ మాట్లాడతాం వారితో, ఇంకా వారి మీద జాలి చూపిస్తాం, ఇంకా వారిని ప్రేమిస్తాం. అయితే ఇక్కడ ప్రభు అంటున్నారు, మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమిస్తే ఏమి ప్రయోజనము? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. లోకములో ఉన్న వారు కూడా వారితో ఇష్టంగా ఉంటే మీరు ఇష్టంగా ఉంటారు. ఉండరా మాట్లాడలేదు అది వారికి మీకు ఏం తేడా? మీకు మేలు చేయ వారికే మేలు చేసిన మీకేం మెప్పు కలుగుతుంది? పాపులను అలాగే చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంటారు, మాకు వాళ్ళు మేలు చేశారు, మేము కూడా మేలు చేయాలి. వాళ్ళు మాకు అది ఇచ్చారు, మేము ఇవ్వాలి. వాళ్ళు మాకు అప్పుడు సాయం చేశారు, మేము కూడా చేయాలి. పాపులను అలాగూ చేయించున్నారు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురు వారికే అప్పు ఇచ్చిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను మరలా పుచ్చుకుంటారు. అంటే ఇక్కడ ప్రభు చెప్తున్నారు, అప్పిచ్చి మరలా పుచ్చుకుంటారు పాపులు వడ్డీతో సహా. మీరు సహోదరులు కదా, మరి ఇప్పుడు ఎవరైనా అయ్యగారికి అప్పించినప్పుడు మరలా ఎన్నికొద్దని అనుకోద్దని మీకు ఇస్తాను. వాక్యం చెప్తుంది అలా. కొద్దిగా ఆలస్యమైనా ఎవరు అప్పులు మేము దేవుని సేవ కొరికే చెప్తున్నాను. ఇప్పుడు కూడా తినడానికి కొదవలేదు,
ధరించుకోవడానికి కుదవలేదు. ఎందుకు అప్పు చేయవలసి వస్తుందంటే కొంత శక్తికి మించిన పని. ఈ పని చూడండి, శక్తికి మించి. ఆ శక్తి కాదు. ఇక మొత్తం అంతా సప్లైర్స్ దగ్గరికి అక్కడికి వెళ్ళి అక్కడ అసలు చాలా బిజీగా ఉంది. వారు చెప్పారు, కొంచెం నేను వెళ్ళాము అక్కడికి, చాలా బిజీగా ఉంది, మేము ఇవ్వము. ప్రతిసారి ఇచ్చేవారు, ప్రతిసారి అక్కడ కొంచెం మాట్లాడతారు కదా, అందుకోసం మేము కాదని నాకు ఇస్తున్నామని చెప్పి చాలా బిల్ వేస్తారు వారు. అక్కడ కూడా అడ్వాన్స్ ఇవ్వడానికి లేదు, ఆ కుమారుడే ఇచ్చాడు. గమనించాలి ప్రియుల, దేవుని కార్యం. అక్కడి నుంచి మరలా వచ్చేలోపు ఆటో రెడీ అయిపోతుంది. ఆటోకి డీజిల్కి వాళ్ళ 500 అందించారు. చెప్పాను కదా, శక్తికి మించి, మన శక్తికి మించిన పని జరుగుతుంది. మందిరాలు, ఈ పెయింటింగ్ మరలా కొట్టాం, మరలా ఈ మందిరానికి ఒకటి 6,000 అయింది. మరలా ఆ మందిరానికి తీసుకెళ్ళాం, మరలా 6,000 అయింది. ఇంకా కొంత తీసుకెళ్ళాలి. శక్తికి మించి, శక్తికి మించి. అందులో అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు చైర్స్ ఒక్కొక్కటి 2,200. ఆ క్యాండిడేట్ అంటున్నాడు, వచ్చే వారం మీరు మరలా చైర్ కావాలంటే 2,800 అంట ఒక చైర్. దేవునికి గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో అవి తీసుకొని రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. శక్తికి మించిన పని జరుగుతుంది కాబట్టి అప్పు చేయవలసి వస్తుంది. మరలా మీ అప్పు మీకు చెల్లిస్తామా చెల్లించమా? చెల్లిస్తామా ఆలస్యమైన. దేవునికి మహిమ కలుగును గాక. సరే చదవండి. మీరైతే ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చేసుకొనక. ఎవరిని ప్రేమించాలట? మీ శత్రువులను ప్రేమించండి. మీ దగ్గర ఉంటే ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వండి. అంటే వడ్డీలు మాత్రం ఎక్కువ తీసుకోండి. వడ్డీ వ్యాపారం చేయకూడదని బైబిల్లో ఉంది. తగు మాత్రం తీసుకోండి. మన అయ్యగారు చెప్తున్నారు అనుకో, బైబిల్లో లేదు. అప్పు ఇవ్వండి, లేని వారికి ఇవ్వండి. లేని వారందరికీ లెక్క పంచి పెట్టి లేమిని తీర్చెదవు తెలుసునా. లేని వారందరికీ లెక్క పంచి పెట్టి అరే బాధలో వచ్చి ఉంటారు, మీరు ఇస్తారనే ఉద్దేశంతో వచ్చి వారికి చేయండి. ఈ ప్రభు చెప్పే మాట చదువమ్మా. మీ ఫలము గొప్పదై ఉంటుంది. మీ ఫలం గొప్పగా ఉంటుంది. మీకు దేవుడు ఇచ్చారు కదా. పేదల మీద కనికరం లేకుండా ఉండొద్దు, లేని వారి మీద కనికరం లేకుండా ఉండవద్దు. మీ వద్దకు వచ్చి సహాయం కోరిన వారి దగ్గర కనికరం లేకుండా ఉండవద్దు. మీరు ఎవరి కుమారులు అంటే సర్వోన్నతుని కుమారులు ఎందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఎవరి ఎడల? ఇప్పుడు లోకంలో అందరూ దుష్టులే ఉన్నారు. ఎవరికి వారు బిజీ అయిపోయారన్నమాట. నాకు అనిపిస్తుంది, ఏం బిజీగా ఉన్నారు రా జనాలు, ఎంత బిజీగా. దేవుని పట్టించుకోడు. సృష్టికర్త ఉన్నాడు కదా, సృష్టిని అనుభవిస్తున్నాం కదా అని సృష్టికర్త వైపు చూడకుండా వారి తిండే, వారి భోజనమే, వారి యొక్క త్రాగడమే, వారి తిరగడమే, వారిది వారే దుష్టులు. వారి మీద వర్షం కురిపిస్తున్నారు. వారి మీద కూడా దేవుడు ఉపకారి అయి ఉన్నాడు. వారికి కూడా దేవుడు మేలు చేస్తున్నాడు. వారి మీదే కాకుండా మన మీదే గాలి పంపించి మన మీదే వర్షం పంపిస్తే వాళ్ళందరూ ఏమైపోవాలి? అవునా కాదు? అందరి మీద ఆయన ఏం చూపిస్తున్నారు?
గట్టిగా చెప్పాలి, గట్టిగా. అందరి మీద దేవుడు ఏం చూపిస్తున్నారు? కనికరమే చూపిస్తున్నారు. కాబట్టి మనం కూడా అందరి మీద చూపించాలా, కొందరి మీద చూపించాలా? గట్టిగా చెప్పాలి, మాట్లాడాలి మీరు. ఇంకా చదువమ్మకి. కాబట్టి మీ తండ్రి ఇక్కడ చివరికి ఫస్ట్ నుంచి ఎందుకు చదువుకుంటూ వచ్చానంటే అక్కడ లిస్ట్ ఉందన్నమాట. ఏంటి మన కనికరం ఎలా ఉండాలి అనేది అదంతా పైన. మనం ఎవరి మీద కనికరం చూపించాలి? మేలు చేసిన వారి మీదే కాదు, శత్రువుల మీద కూడా చూపించాలి. ఆ లిస్ట్ అంతా ప్రభు చెప్పుకుంటూ ఇక్కడ చివరిలో అంటున్నాడు, మీ తండ్రి. మన తండ్రి ఎవరు? గట్టిగా చెప్పండి, మీ తండ్రి. చెప్పండి, మన తండ్రి ఎవరు? కనికరము గలవాడు కనుక మీరును కనికరము గలవారయుండుడి. ఇది ప్రభు చెప్తున్నాడు. మీ తండ్రి, మన తండ్రి ఎవరు? మాట్లాడలేదు. కఠినుడా? చెప్పండి. మన తండ్రి కఠినుడైపోతే మనం ఇలా బ్రతకలేము, భూమిలా ఉండదు. అందరి మీద కనికరం చూపిస్తున్నాడు. ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా, ఆయన దూషించినా వారి మీద కనికరం చూపిస్తున్నాడు. ఆయన బిడ్డలుగా ఉండి సరిగా లేకపోయినా మీ మీద కూడా కనికరమే చూపిస్తున్నాడు. కొన్ని మీరు అలవాట్లు కలిగి ఉన్నా మీ మీద ఆయన కనికరం చూపిస్తున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడు కనుక మీరు కూడా ఏమి కలిగి ఉండండి? కనికరము కలిగి ఉండండి. అందరి మీద, సంఘములో ఒకరి మీద ఒకరు కనికరం. మా అందరి కనికరం మీ మీద, మీ కనికరం మా మీద ఉండాలా వద్దా? కనికరం ఉండాలా, కక్ష ఉండాలా? చెప్పండి. కొంతమంది కక్ష ఉంటుంది, మరి కొంతమంది కనికరం ఉన్నట్లుగా నటిస్తారు. నాకు తెలుసు బాగా. ఒకరోజు నాకు ఏమొచ్చింది, రాగానే వాకిటి దగ్గరికి వచ్చి, డోర్ దగ్గరికి వచ్చి, డోర్ కలాగా కూర్చొని ఓ రేట్ చేస్తుంది. నేను అనుకున్నాను, ఎంత చాలరా, ఎంత ప్రేమరాయి మీకు సేవకులు అంటే, ఎంత మంచి ఆమెరా అనుకున్నా. అంటుంది, అయ్యా నీకు ఇంత శ్రమ వచ్చింది కదయ్యా, అయ్యా నీ ద్వారా నేనయ్యా మా కుటుంబము ఇప్పుడు నీ వెళ్ళిపోతానంటే ఎలాగయ్యా, నన్ను ఫస్ట్ పాత పెట్టి వెళ్ళిపోయా అని చూద్దాం. మందికి వెళ్తాం తల్లి అని చెప్తే మరుసటి రోజే పార్టీ మారిందనమాట. అటువైపుకి వెళ్ళిపోయి ఏమంటుంది, వాడు కట్టాడా, వాడి ఇంటి దగ్గర తెచ్చి కట్టాడా, వాడు చేశాడా, ఏం చేశాడు వాడు? ఒక అభిషేక్తుడు 1 సంవత్సరానికి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఇంకో క్యాండిడేట్ వచ్చాడు. ఆ క్యాండిడేట్ టవాల్ తీసుకొని వచ్చి ఇలాగేసుకొని ఏడుస్తున్నాడు అన్నమాట. అంటే ఏడుస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఇలాగేసుకొని ఎలా బతుకుతావు అంటున్నాడు ఆ క్యాండిడేట్. ఎలా బతుకుతావు? నువ్వు బతికిస్తావా? చెప్పాను అప్పుడు, బ్రతకడానికి రాలేదు, దేవుని కొరకు వచ్చా, ఆకలితోనైనా ఉంటాం, దేవుని సేవ చేస్తాం. కనుక ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, కొంతమంది నటిస్తారు, అది ఏముండదు వారిలో, జాలి ఉండదు, లోపల ప్రేమ ఉండదు, బయటకి ఎక్కేస్తారన్నమాట, కన్నీరు కాట్ చేస్తారు, ఇలాగ అంటారు. మంద అలా ఉండకూడదు. హృదయపూర్వకమైన ప్రేమ, హృదయపూర్వకమైన కనికరం మనం అందరి మీద చూపిద్దాం. మన తండ్రి ఎవరు? చెప్పండి, మరలా చెప్పండి, గట్టిగా చెప్పండి. మన తండ్రి ఎవరు? కాబట్టి మనలో ఏముండాలి? కనికరం. అందరి మీద చూపిద్దామా, కొందరి మీద చూపిద్దామా? అందరి మీద కనికరం చూపించి, కనికరము గల తండ్రి రాజ్యములకు సిద్ధపడి మేఘం ఎక్కుదాం. కనికరము లేని వారికి ఏమున్నదట? తీర్పు. ఫస్ట్ మరలా రావాలంటే టైం